వాట్సాప్ స్టేటస్. ఫోన్ ఉండి అందులో వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి, వాళ్ళేంటో చూపించుకోవడానికి ఉండే 24 గంటల స్టేజే ఈ వాట్సాప్ స్టేటస్. ఈ వాట్సాప్ స్టేటస్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతూ ఉంటారు. సో ఎవరెవరు ఎలా వాడతారో సరదాగా చూసేద్దామా? ఫస్ట్, ద ఫిలసాఫికల్ గురూస్. హ్యాపీనెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్ లాంటి ఫిలసాఫికల్ కోట్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ లాంటి మోటివేషనల్ స్టేట్మెంట్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి గుడ్ మార్నింగ్ మెసేజ్లు షేర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేస్తూనే వీళ్ళ వాట్సాప్ స్టేటస్ చూస్తే లైఫ్ గురించి ఒక కొత్త కోణం చూడొచ్చు. వీళ్ళ స్టేటస్ చూస్తే ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ ఓపెన్ చేసినట్టు, మోటివేషనల్ సెషన్ అటెండ్ అయినట్టు ఉంటుంది. ఈ కోట్స్ అన్ని వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో, అండ్ ఇంతకీ ఆ మెసేజ్లన్నీ వాళ్ళ స్టేటస్లో పెట్టడమేనా, ఫాలో కూడా అవుతారా? ఏది ఏమైనా వీళ్ళు షేర్ చేసేవి కొన్ని రొటీన్గా అనిపించవచ్చు, కొన్ని కొత్తగా అనిపించవచ్చు, కొన్ని మనం ఉన్న సిచ్యుయేషన్కి టచింగ్గా అనిపించవచ్చు, కొన్ని సిల్లీగా అనిపించవచ్చు, కానీ మంచి జీవిత సత్యాలను అయితే గుర్తు చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ద స్పిరిచువల్ లీడర్. ప్రతిరోజు స్పిరిచువల్ క్యాలెండర్ ఫాలో అయినట్టుగా సోమవారం శివుడు, మంగళవారం హనుమంతుడు, ఇలా ఒక డివైన్ టైం టేబుల్ లాగా పద్ధతిగా ప్రతిరోజు ఒక పోస్ట్ పెడుతూ ఉంటారు. డివోషన్ ఏమో కానీ వాళ్ళ కన్సిస్టెన్సీ మాత్రం నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఒక్క రోజు కూడా మిస్ కారు. నెక్స్ట్, నిశ్శబ్ద పోరాట వీరులు. కొంతమంది స్టేటస్ల్లో ఇలాంటి మెసేజ్లు చూస్తూ ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరికీ మంచిది, ఒకరు పడే బాధని ఎవ్వరు కరెక్ట్గా అర్థం చేసుకోలేరు, ఇలాంటివి మంచి థ్రిల్లర్స్లా ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలి అంటే నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అన్నట్టుగా ఎవరి గురించి పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నాకు తెలియాలి, తెలిసి తీరాలి అనిపించేలా ఉంటాయి. ఏం తెలిసినా తెలియకపోయినా ఒక్కటైతే క్లియర్గా తెలుస్తుంది, వాళ్ళు హ్యాపీగా లేరు అని. నెక్స్ట్, ట్రావెల్ కింగ్స్ అండ్ క్వీన్స్. హే యో, ఏంటి హాలిడేస్కి ఖాళీగా టీవీ చూస్తూ కూర్చున్నారా? మేము చూడండి ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఎన్ని ప్లేసెస్ చూస్తున్నామో, ప్రపంచాన్ని ఎలా చుట్టొస్తున్నామో, వీఆర్ ద కూల్ గైస్ అన్నట్టుగా ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఉంటారు. ట్రావెల్లో ఉండే సాధక బాధకాలన్నీ పక్కన పెట్టి, విసుగులు విరోచనాల గురించి పక్కన పెట్టి, ది బెస్ట్ ఫొటోస్, వీడియోస్ మాత్రమే బయట పెట్టి మనం కొంచెం జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఫార్వర్డ్ స్పెషలిస్ట్. వీళ్ళు ప్రతి ఫార్వర్డ్ మెసేజ్లని వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తూ ఉంటారు. అది ఆశ్చర్యం కలిగించేది అవ్వచ్చు, ఆనందాన్ని ఇచ్చేది అవ్వచ్చు, సేఫ్టీ గురించి చెప్పేది అవ్వచ్చు, హెల్ప్ చేసేది అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే చాలు వాళ్ళ స్టేటస్లో వెళ్ళిపోవాల్సిందే. ఫార్వర్డ్ మెసేజ్లకి ఒక పబ్లిక్ లైబ్రరీ వాళ్ళ వాట్సాప్ స్టేటస్. నెక్స్ట్, కుటుంబ ప్రచారకర్తలు. మా అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది, మేము న్యూ ఇయర్ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము పూజ ఇంత ముచ్చటగా చేసుకున్నాము, నేను ఇది సాధించాను, ఇలా వాళ్ళ లైఫ్లో, వాళ్ళ ఫ్యామిలీలో జరిగేవన్నీ ముచ్చటగా ప్రౌడ్గా స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు అచీవ్ చేసినవి అవ్వచ్చు, చుట్టాల పెళ్లిలో దిగిన ఫొటోస్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే అందరికీ తెలియాలి కానీ మళ్ళీ దిష్టి తగలకూడదు అని 2 ఈవిల్ ఐ ఎమోజీస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, సెల్ఫ్ ప్రమోటర్స్. కొంతమంది వాళ్ళ వాట్సాప్ స్టేటస్ని పర్సనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్గా మార్చేస్తారు. వాళ్ళ స్టేటస్ అప్డేట్స్ వాళ్ళ గురించి కాకుండా వాళ్ళు ఏమి సెల్ చేస్తున్నారు, ఏమి క్రియేట్ చేస్తున్నారు, ఏమి ఆఫర్ చేస్తున్నారు అనే దాని గురించి ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్ ఫొటోస్, సర్వీస్ డీటెయిల్స్, సక్సెస్ స్టోరీస్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్స్ షేర్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర ఏమీ కొనలేదా, త్వరలోనే కొనేలా కన్విన్స్ చేస్తారు, చూస్తూ ఉండండి. నెక్స్ట్, మీకు అర్థమైపోయి ఉంటుంది, ద రియల్ డాన్సింగ్ క్వీన్స్. వాళ్ళ వాట్సాప్ స్టేటస్కి ఎనర్జీ, రిథమ్, స్టైల్ని యాడ్ చేస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్కి వాట్సాప్ స్టేటస్ని ఒక మినీ స్టేజ్ లాగా మార్చేస్తారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఏంటో ఈ డాన్సులు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఫన్కి ఏజ్, రోలు, రెస్పాన్సిబిలిటీస్ ఏవి అడ్డు కావు. నువ్వెవరైనా, ఎప్పుడైనా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్టేజ్ మీద ఉన్నా డాన్స్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అని గుర్తు చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ది సైలెంట్ కాంటాక్ట్స్. వాళ్ళు అసలు వాట్సాప్లో ఉన్నారా లేదా అనిపించేలా వాళ్ళు ఎప్పుడూ స్టేటస్లో ఏమీ పెట్టరు. స్టేటస్ అప్డేట్స్ ఏమీ ఉండవు, అంతా బ్లాంక్. వాళ్ళ సీక్రెట్ కేవ్స్లో వాళ్ళు ఉంటున్నారా లేదా సూపర్ బిజీగా ఉన్నారా,
వేరే వాళ్ళ స్టేటస్లు చూస్తూ సైలెంట్ ఆడియన్స్లో ఉన్నారా? నేనెవరికి ఏమీ షేర్ చేయక్కర్లేదు అనుకుంటారా? ఏదేమైనా ఎవరికి కనిపించకపోయినా, ఏం షేర్ చేసుకోకపోయినా మన పని మనం చేసుకుంటూ సాటిస్ఫైడ్గా లైఫ్ గడపచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. సో ఇన్ని రకాలుగా వాట్సాప్ స్టేటస్ని వాడుతూ ఉంటారు. అసలు ఇంతకీ మనుషులకి ఎందుకు ఇలా షేర్ చేసుకోవడం అంటే ఇష్టం? చాలా కారణాలే ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలి అంటే, మనిషి ఒక సోషల్ బీయింగ్. ఇతరులతో కనెక్షన్ కోరుకుంటాడు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఆలోచనలు షేర్ చేసుకోవడం ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం లాంటిది. నెక్స్ట్, మనుషులు ఇతరుల నుంచి ఒక యాక్సెప్టెన్స్, ఒక అంగీకారం కోరుకుంటారు. వాళ్ళ అచీవ్మెంట్స్, ఒపీనియన్స్కి ఇతరుల నుంచి గుర్తింపు కోరుకుంటారు. దానికోసం కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇంకొక రీజన్, నా పర్సనాలిటీ ఇది, నా వాల్యూస్, నా ఇంట్రెస్ట్లు ఇవి అని మనిషి సెల్ఫ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇంకా ఇతరులకి హెల్ప్ చేయడంలో మీనింగ్ వెతుక్కుంటాడు కాబట్టి ఇన్స్పైర్ చేసేవి, ఎడ్యుకేట్ చేసేవి, హెల్ప్ చేసేవి మనం పంచుకోవాలి అని అనుకుంటాం. ఇంకా అందరూ షేర్ చేస్తున్నారు, మనము షేర్ చేసుకోవాలిగా అనే ఎక్స్పెక్టేషన్లో కూడా కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్ షేర్ చేసుకుంటే అవి మరింత మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి. హ్యాపీ ఎమోషన్స్ని షేర్ చేసుకుంటే ఆనందం డబుల్ అవుతుంది. నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రగుల్స్ షేర్ చేసుకుంటే సపోర్ట్ లభిస్తుంది. ఇంకొక రీజన్, సోషల్ కంపారిజన్. ఇది మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. అందులో భాగంగా మన సోషల్ స్టేటస్ని, మన ప్రోగ్రెస్ని షేర్ చేసుకోవడం మన సబ్కాన్షియస్ మైండ్ని సాటిస్ఫై చేస్తుంది. ఇలా రీజన్స్ ఎన్నున్నా కనెక్షన్, రికగ్నిషన్ అండ్ మీనింగ్ ఇవి మనుషులకున్న బేసిక్ అవసరాలు. ఇవే మనం షేర్ చేసుకోవాలి అనుకోవడానికి మెయిన్ రీజన్. నేనున్నాను, నేను ఇది, నా లైఫ్ మ్యాటర్స్ అని చెప్పుకోవడానికి వాట్సాప్ స్టేటస్ ఒక విధానం. పంచుకునే ఆనందాలైనా, ఫ్రస్ట్రేషన్స్ అయినా, ర్యాండమ్ మెసేజెస్ అయినా అన్నీ మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని స్టేటస్లు ఫన్నీగా ఉండొచ్చు, కొన్ని ఇరిటేటింగ్గా ఉండొచ్చు, కొన్ని టచింగ్గా ఉండొచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. కానీ ఎలాంటి బలవంతం లేకుండా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, కాంటాక్ట్స్తో మన గురించి పంచుకోవడానికి ఈ వాట్సాప్ స్టేటస్ ఒక మంచి సాధనం. వాట్సాప్ స్టేటస్ విషయంలో కొన్ని విషయాల్లో కాన్షియస్గా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించిన విషయాలు షేర్ చేస్తున్నాను. మనం ఏం షేర్ చేసుకున్నా ఒక మంత్ర ఫాలో అయితే బాగుంటుంది. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ నాట్ గుడ్. ఏది అతిగా చేయకూడదు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. అలానే వాట్సాప్ స్టోరీనే మన ఎంటైర్ లైఫ్ కాదు. దాంట్లో షేర్ చేయడం కోసం ఫొటోస్, వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యాక్చువల్ మూమెంట్ని ఫోన్ లేకుండా ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు. దాంట్లో పెట్టాం కదా అని కొన్ని విషయాలు కొంతమందితో డైరెక్ట్గా షేర్ చేసుకోవడాన్ని ఇగ్నోర్ చేయొద్దు. మోటివేషనల్ మెసేజెస్ పెట్టడమే కాదు, వాటిని ఫాలో అవడం మర్చిపోవద్దు. కొన్ని సెన్సిటివ్ ఫార్వర్డ్స్ షేర్ చేసేటప్పుడు అవి ఫేకా, నిజమా అని తెలుసుకుని చేయడం మర్చిపోవద్దు. షేర్ చేసిన తర్వాత ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది ఎందుకు రెస్పాండ్ కాలేదు అని వరీ అవ్వద్దు. వాట్సాప్ స్టేటస్ గురించి చేసిన ఈ వీడియో సరదాగా అందరూ రిలేట్ అవుతారని చేశాను, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. అండ్ వాట్సాప్ స్టేటస్లో మీరు ఎలాంటివి షేర్ చేస్తూ ఉంటారు, ఏ కేటగిరీలో మీరున్నారు, లేకపోతే అన్ని కేటగిరీస్ టచ్ చేస్తూ ఉంటారా అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా నేను కవర్ చేయని కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీని గురించి మీ ఆలోచనలు ఏమైనా సరే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మీ వాట్సాప్ స్టేటస్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మీరు చెప్పేది వినడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళతో మీ విషయాలు పంచుకోండి. మీతో వాళ్ళ విషయాలు పంచుకోవాలి అనుకునే వాళ్ళ మాటలు ఓపికగా వినండి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.